వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఉష్ణం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. చల్లదనం లేదా వెచ్చదనం స్థాయినే ఉష్ణోగ్రత అని అంటారు. ఉష్ణ సమతా స్థితి రెండు వస్తువులు ఒకదానికొకటి తాకే విధంగా ఉంచినప్పుడు వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది. ఆ రెండు వస్తువులు ఒకే వెచ్చదనం స్థాయి లేదా చల్లదనం స్థాయి పొందే వరకు ఉష్ణశక్తి బదిలీ కొనసాగుతుంది. అప్పుడు ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిని పొందాయని చెప్పవచ్చు. ఉష్ణ సమతా స్థితి అనేది ఒక వస్తువు ఉష్ణశక్తిని స్వీకరించలేని స్థితిలో, బయటకు ఇవ్వలేని స్థితిలో ఉండటాన్ని సూచిస్తుంది. ఒక గదిలో ఉన్న సామాగ్రి మరియు గాలి ఒకే ఉష్ణోగ్రతలో ఉన్నాయని చెప్పవచ్చు. ఉష్ణం అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అని అంటారు. ఉష్ణ సమతా స్థితి వద్ద ఉష్ణమాపకం రీడింగ్ ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. ఉష్ణోగ్రతను ఉష్ణ సమతా స్థితికి కొలత అని చెప్పవచ్చు. ఉష్ణానికి ప్రమాణాలు. ఉష్ణానికి SI ప్రమాణం జౌల్. ఉష్ణానికి CGS ప్రమాణం కెలోరీ. 1 గ్రామ్ నీటి ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెల్సియస్ పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరీ అంటాము. 1 కెలోరీ = 4.186 జౌళ్ళు. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం కెల్విన్. దీనిని సెల్సియస్ డిగ్రీలలో కూడా సూచించవచ్చు. 0 డిగ్రీ సెల్సియస్ = 273 కెల్విన్. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత 273 ప్లస్ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత. కెల్విన్ ఉష్ణోగ్రతను పొందడానికి డిగ్రీ సెల్సియస్లో ఉన్న ఉష్ణోగ్రత విలువకు 273 కలపాలి. కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను పరమ ఉష్ణోగ్రత అని అంటాము. ఫుడ్ కలర్ అనేది ఆహారంలో ఉపయోగించే రంగు పౌడర్. ఫుడ్ కలర్ కణాల క్రమరహిత చలనం చల్లని నీటిలో కంటే వేడి నీటిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అణువుల లేదా కణాల సరాసరి గతిజ శక్తి చల్లని వస్తువులో కంటే వేడి వస్తువులో ఎక్కువగా ఉంటుంది. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల సరాసరి గతిజ శక్తిని సూచిస్తుంది. ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిశక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపం ఉష్ణం. ఏ వస్తువు వేడిగా ఉందో, ఏ వస్తువు చల్లగా ఉందో నిర్ణయించే రాశి ఉష్ణోగ్రత. ఉష్ణశక్తి ప్రసార దిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత కాగా, ఆ ప్రవహించే శక్తియే ఉష్ణం. నూనె ఉష్ణోగ్రత పెరుగుదల రేటు నీటి ఉష్ణోగ్రత పెరుగుదల రేటు కంటే ఎక్కువ. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఒకే విధమైన ఉష్ణోగ్రత మార్పుకు ఒక పదార్థం గ్రహించిన ఉష్ణశక్తి దాని ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. Q is directly proportional to m delta T. స్థిర ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతలోని మార్పు అది గ్రహించిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. Q is directly proportional to delta T. పై రెండు సమీకరణాల నుండి
Q is directly proportional to m into delta T. Q is equal to ms into delta T. ఇక్కడ S అనేది ఇచ్చిన పదార్థానికి సంబంధించిన స్థిరాంకం. దీనిని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అని అంటారు. S is equal to Q by m into delta T. ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థ విశిష్టోష్ణం అని అంటాము. ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి 4.2 ఇంటూ 10³ జూల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ ఉష్ణశక్తి కావాలి. విశిష్టోష్ణంకు ప్రమాణాలు: CGS పద్ధతి, కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. SI పద్ధతి, జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. వన్ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 1 Kelvin calorie per kilogram Kelvin. That is equal to 4.2 into 10³ joule per kilogram Kelvin. ఉష్ణోగ్రతలోని పెరుగుదల పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. ఒక పదార్థ విశిష్టోష్ణం ఆ పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. ఒక పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పటికీ పదార్థ విశిష్టోష్ణం విలువ ఎక్కువగా ఉంటే దాని ఉష్ణోగ్రత పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. ఒక పదార్థం దాని ఉష్ణోగ్రత మార్పుకు ఎంత మేర విముఖత చూపుతుందనే భావాన్ని విశిష్టోష్ణం తెలియజేస్తుంది. ఒక పదార్థ ఉష్ణోగ్రత దానిలోని కణాల సరాసరి గతిజ శక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక వ్యవస్థలోని కణాలు వేర్వేరు శక్తులను కలిగి ఉంటాయి. అవి రేఖీయ గతిజ శక్తి, భ్రమణ గతిజ శక్తి, కంపన శక్తి, అణువుల మధ్య స్థితిజ శక్తి. వీటన్నింటి మొత్తాన్ని వ్యవస్థ అంతర్గత శక్తి అంటాము. ఒక వ్యవస్థకు ఉష్ణశక్తిని అందించినప్పుడు అది పైన తెలిపిన వివిధ రూపాలలోకి వితరణం చెందుతుంది. ఇలా ఉష్ణశక్తిని పంచుకునే విధానం పదార్థాన్ని బట్టి మారుతుంది. ఇచ్చిన ఉష్ణశక్తిలోని ఎక్కువ భాగం దాని అణువుల రేఖీయ గతిజ శక్తిని పెంచడానికి ఉపయోగించబడితే ఆ వస్తువులో ఉష్ణోగ్రత పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. వ్యవస్థ ఉష్ణశక్తిని పంచుకోవడం ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే వివిధ పదార్థాల విశిష్టోష్ణం వేర్వేరుగా ఉంటుంది. ఒక పదార్థ విశిష్టోష్ణం విలువ తెలిస్తే ఇచ్చిన ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను కావలసిన ఉష్ణోగ్రతకు పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలో Q is equal to
ఎంఎస్ ఇంటూ డెల్టా టీ సమీకరణం ద్వారా కనుగొనవచ్చు. భూమిపై ఉన్న సముద్రాలు ఉష్ణ భండాగారాలుగా ప్రవర్తిస్తాయి. నీటి యొక్క విశిష్టోష్ణం ఎక్కువ కావడం వలన సముద్రాలు భూమధ్య రేఖ వద్ద అధిక పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహిస్తాయి. భూమధ్య రేఖ వద్ద సముద్రాలు పరిసరాల ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పోల్చినప్పుడు పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది. దీనికి కారణం పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉండటం మరియు నీటి విశిష్టోష్ణం విలువ అధికంగా ఉండటమే. సమోసాను చేతితో తాకినప్పుడు వేడిగా అనిపించకపోయినా దానిని తింటే లోపలి పదార్థాలు వేడిగా ఉంటాయి. దీనికి కారణం సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువ, అందువల్ల అవి ఎక్కువ సమయం పాటు వేడిగా ఉంటాయి. M1, M2 ద్రవ్యరాశులు గల రెండు పదార్థాల తొలి ఉష్ణోగ్రతలు వరుసగా T1, T2 అనుకుంటే మిశ్రమం తుది ఉష్ణోగ్రత T అవుతుంది. మిశ్రమం ఉష్ణోగ్రత వేడి పదార్థం ఉష్ణోగ్రత కన్నా తక్కువగాను, చల్లని పదార్థం ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగాను ఉంటుంది. అనగా వేడి పదార్థం ఉష్ణాన్ని కోల్పోయింది, చల్లని పదార్థం ఉష్ణాన్ని గ్రహించింది. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం Q1 = M1S ఇంటూ T1 - T. చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం Q2 = M2S ఇంటూ T - T2. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణానికి సమానం. Q1 = Q2. M1S ఇంటూ T1 - T = M2S ఇంటూ T - T2. T = M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులను ఉష్ణీయ స్పర్శలో ఉంచితే ఉష్ణ సమతాస్థితి సాధించే వరకు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణానికి సమానం. వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం. దీనినే మిశ్రమాల పద్ధతి సూత్రం అంటాము. బాష్పీభవనం. ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అని అంటాము. ఒక ద్రవానికి గాలి తగిలిలా ఉంచినప్పుడు ఆ ద్రవం పూర్తిగా ఆవిరైపోయే వరకు ద్రవ ఉపరితలంలోని అణువులు గాలిలోకి చేరుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియను బాష్పీభవనం అని అంటాము. ద్రవంలోని అణువులు అభిఘాత సమయంలో ద్రవాన్ని విడిపోయే అణువులకు శక్తిని అందిస్తాయి. ఫలితంగా బాష్పీభవనం జరిగే సమయంలో ద్రవంలోని అణువుల శక్తి తగ్గిపోవడం వల్ల అవి నెమ్మదిగా కదులుతాయి. తడి బట్టలు పొడిగా అవ్వటం, గది నేలను నీటితో కడిగితే కొద్ది నిమిషాలలోనే బండలు పొడిగా అవటం మొదలైనవి బాష్పీభవనంకు ఉదాహరణలు. బాష్పీభవన సమయంలో వ్యవస్థ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.
బాష్పీభవనం అనేది ఉపరితలానికి చెందిన దృగ్విషయం. ఒక ద్రవ ఉపరితలం వద్ద ద్రవం వాయువుగా స్థితి మార్పు చెందడమే బాష్పీభవనం. ద్రవంలోని అణువులు ఉపరితలం నుండి తొలగిపోయే అణువులకు నిరంతరం శక్తినిస్తాయి. కాబట్టి బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ. మనం పనిచేసేటప్పుడు మన శక్తిని ఖర్చు చేస్తాం. మన శరీరం నుండి శక్తి ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. తద్వారా చర్మం ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు శ్వేతగ్రంథులలోని నీరు బాష్పీభవనం చెందడం ప్రారంభిస్తుంది. అందువల్ల శరీరం చల్లబడుతుంది. ఒక ద్రవం యొక్క బాష్పీభవన రేటు ఆ ద్రవ ఉపరితల వైశాల్యం, ఉష్ణోగ్రత మరియు దాని పరిసరాలలో ఉన్న గాలిలో అంతకుముందే చేరియున్న ద్రవ బాష్పం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.